నల్లమల్లలో ఉద్యమం నడుస్తుంది, అటు ఏఓబీలో ఉంది. ఎక్కువగా అప్పుడు దండకారణ్యం వైపు ఎక్కువగా పార్టీ ఉండేది. అక్కడ ఉన్న సమాచారం నల్లమల్లకు రావాలంటే ఏ విధంగా వస్తుంది? ఇంకా కొరియర్ అంటే మేము మాకు వాళ్ళకి అపార్ట్మెంట్ ఉంటుంది, ఒకటి 3 అపార్ట్మెంట్ ఉంటాయి, మొత్తం 3 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మిస్ అయ్యి అనుకోండి, ఇంకో ఏరియా ఉంటుంది, ఇంకోటి అది మిస్ అయితే ఇంకో దగ్గర ఉంటుంది. అట్లా 20 దగ్గర మాకు మూడిట్లో ఒకటి కవర్ అయిపోతుంది. అవును, నల్లమల్ల నుంచి మీకు ఉత్తరం ఇస్తా, దండకార్యాలు పంపించాలి. దాన్ని ఏం చేస్తారు, ఎలా తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్లేవారు? పార్టీ ఇంకా ఎట్లా అయితే అట్లా నడుకోవాల్సి వస్తుంది. అట్లా అవును, పార్టీ చెప్పింది. పార్టీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ పంపించాలి. అవును, రూట్ మాకు 3 ఉంటాయి రూట్లు. ఈ రూట్లు మిస్ అయితే ఇంకో రూటు, ఇంకో రూట్ మిస్, అట్లా 3 రూట్లు ఉంటాయి మాకు. 7 మిస్ అయినా కానీ ఒక 3 రూట్ల మాకు. అవును, కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరే డైరెక్ట్గా వెళ్తారా, లేదా మధ్యలో ఎవరికైనా ఇస్తారా? మేము వెళ్తాము, మధ్యలో అక్కడ నుంచి ఇప్పటికి వేరే మనిషి వస్తాడు, లెటర్ ఇచ్చేసి మేము వాపస్ వస్తాం. అవును, కవర్ లెటర్స్ అయితే అదే మనిషిని తీసుకొచ్చి రావాలనుకున్నప్పుడు వాళ్ళ మనిషి మాకు సిటీకి వస్తారు. వాళ్ళు ఒక మనిషిని గాడి వేసుకుని వాళ్ళు వస్తారు. ఆ గాడి ఎక్కడైతే ఉంటాడో అన్న అక్కడ వదిలేస్తారు, గాడి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఆయన తీసుకుని పోతాడు మంచి. అంటే మా జోన్లో మేము తీసుకుంటాం. మీ ఏపీటీ వచ్చే వరకు గార్డు ఉంటుందా, వెళ్ళిపోద్దా? గార్డు ఉంటాడు, అక్కడ ఉంటాడు. అంటే ఆయనకు సంబంధం ఉంటుంది, ఆయనకు మాకు సంబంధం. ఆయన నేను అని యాప్లోనే తెలియదు, అలా గాడి తెలియదు. దాన్ని ఆయన ఒకే చేసినాక ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. ఓకే, నాకు ఆయన పరిచయం ఉండదు. మీరు ఇదే క్రమంలో దాదాపు 6 సంవత్సరాలు పనిచేశారు పార్టీలో. ఈ ఏపీటీలో ఒక్కోసారి మిస్ అవుతుంటాయి. అవును, అటువంటిప్పుడు ఇబ్బందులు ఎలాగొస్తాయి? అది ఏమంటే ఒకసారి రాజంపేట అని గొప్పగడ్డ దగ్గర ఉంటుంది ఒకటి. అక్కడ 96లో మార్చి 7 నాడు ఒకటి మహిళా దినోత్సవం ఉంటుంది, మహిళా దినోత్సవం. అప్పుడు ఏమైనా కార్యక్రమం, మా భార్యను అక్కడ హైదరాబాద్ పంపించాలి, మహిళా దినం సంబంధించి మ్యాటర్. నన్ను పంపించారు, నువ్వు గాడికి వెళ్ళి ఆయన పంపించేసేయి అని చెప్పారు. అంటే అదే క్రమంలో మన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, 3 బయటికి వెళ్ళారు నైట్లో. మళ్ళీ రావాలే కదా, అంటే గుడిసెలు ఉంటాయి అక్కడ 3. అయితే గాడుగా ఫస్ట్ సెంటరీ మా అల్లుడు అండి, మా అల్లుడు అంటే కలవకోల పిల్ల ఉంది, షమీపాష అని. సందుపల్లి దగ్గర ఎన్కౌంటర్ అయింది, బోటుకు ఎన్కౌంటర్ యాక్చువల్గా. మా సొంత అల్లుడు, కలవకోల విలేజ్. ఆ పిల్ల ఫస్ట్ ఫైరింగ్ చేసిండు. మేము యాక్చువల్ మేము అడుకోవాలి అక్కడ, ఆ గుడిసెలో మేము అడుకొని మార్నింగ్ ఆమెను మా భార్యను తీసుకుని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసులు బాగా 40 మంది 50 దాకా పోలీసులు ఫుల్ వచ్చారు, మొత్తం ఫుల్ రౌండప్ అయింది మొత్తం. అప్పుడు సోమేశ్వరుడు ఉన్నాడు, మన జనదిన ఉన్నాడు, అందరు ఫుల్ ఫైరింగ్ మొత్తం బాగా జరిగింది. గంట అంశం ఫుల్ వడావరి ఫైరింగ్ అయింది. ఆ క్రమంలో కృష్ణ అనే ఒక ఆయన ఉండే, ఆయనకు తొడకు పడ్డది. మా అల్లుడు ఈయన మన జనదన్ వాళ్ళ గ్రూప్ వెళ్ళిపోయారు, మేము ఒక గ్రూప్ అయిపోయాం. సేమ్ సెట్ పోయినాం. మళ్ళా ఒక బావి దగ్గర మేము ఉన్నాం, ఇంకో బావి దగ్గర అంటే సేమ్ ఒకటే వాళ్ళ ఇల్లు, అడిగాళ్ళు వచ్చారు. అప్పుడు ఇక బాగా రక్తంలో ఉన్నాడు మొత్తం మా అల్లుడు. అంటే ఆయన పట్టుకోండి కదా కృష్ణ అనేది, కానీ అట్లా పట్టుకుని వచ్చినప్పుడు చూసినాం. అడ్వాన్స్ అయినా శుక్ల ప్రభాకరణ జిల్లా కమిటీ అయిన నాయకుడు, రమగా నువ్వు అడ్వాన్స్ కానీ చెప్పాడు. కానీ రేపని తీసుకుని అడ్వాన్స్ అయినా. జస్ట్ ఇట్లా అడ్వాన్స్ అవుతున్నా పోలీసులు మొత్తం తుపాకులు మొత్తం పెట్టుకొని పోతారు, మొత్తం గుంపు దాకా పోతారు మొత్తం. ఇవన్నీ కింద పెట్టిన తోటలో పెట్టేసిన మాది టమాటా తోట ఉండే, టమాటా కూరగాయలు దానిలో పెట్టి కూర్చున్నా, లింగి మీద ఉన్నా. వాడు అంటున్నాడు అన్నమాట, యారే కేకరిస్తారు అంటున్నాడు. సారు తెలుగు హిందీ రా సారు అన్నా. ఏం చేసినవారు అని ఇప్పుడు అంటే వాళ్ళకు మిలిటరీ బల వాళ్ళకు ఒకడు తెలుగు వస్తాడు, పోలీసు లోకల్ పిఎస్ వాళ్ళు వస్తారు. ఏం చేసినట్టు ఉన్నారు అట్లా అంటే, ఏం సార్ టమాటా చేరుకుంటారు సార్ ఇట్లా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మన వాళ్ళు వచ్చారు. అప్పటి నుంచి మేము ఇంకా చూడవడది ఆయన తీసుకుని డైరెక్ట్గా కర్నూలు వచ్చేసిండు. ఆయన మన హైవేకి దగ్గర తీసుకొచ్చారు, బెల్ల మొత్తం వచ్చేసింది. ఇంకా నాకు కృష్ణకు ఇంకా మా భార్యకు వస్తుండే ఇచ్చి మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పారు. కొంచెం అమౌంట్ ఇచ్చారు, పంపించేసారు. ఆయన 1 మంత్ మేము బాగా కాపాడినా. నెక్స్ట్ ఆయనకు అపార్ట్మెంట్ ఉన్నది, ఇంకోటి ఆయన అపార్ట్మెంట్ నాకు చెప్పాడు, నా అపార్ట్మెంట్ ఆయన చెప్పాను. ఒకటే ఇంట్లో ఉంటాము, ఏం చెప్పాము మాట్లాడు అన్న అంటే అపార్ట్మెంట్ నాకు ఉంది పోతానా అన్నాడు. ఎక్కడ రావాలని ఆయన అని చెప్పి, నగరకం దాకా వస్తే సరిపోతుందని చెప్పాడు. సరే నేను రావాలన్నా అక్కడ రావాలన్నా అంటే నువ్వు రా అన్న అట్లా అన్నాడు. ఓకే, నగరకం దాకా తీసుకొచ్చినాను, దిగేసినాం, నేను వెళ్ళిపోయినాను. అచ్చంపల్లి అనుకోకుండా ఎవరో ఇన్ఫార్మర్ ద్వారా పట్టుబడ్డాడు. వాళ్ళ భార్య కూడా అపార్ట్మెంట్ ఉంది ఆయనకు, 'వాళ్ళ భార్యకు ఆయనకు అపార్ట్మెంట్ ఉన్నట్టు, నాకు కూడా పెద్ద ఐడియా లేదు అది.
లింగాల చిరసలో ఇద్దరు కలిపి ఎన్కౌంటర్ చేశారు. పట్టుకుని మరీ కాల్చి చంపారు. అది దారుణం. అది పట్టుకుని మరీ కాల్చి చంపారు. ఆ రోజు నైట్ నేను నగరంలో అక్కడ స్టే చేసిన. నాకు నైట్ బస్సు లేకుండే. అంటే అది మీ జీవితంలో పెద్దది. పెద్ద కొత్తపల్లి పొల్యూషన్ బ్లాస్ట్ అప్పుడు ఉన్నారట కదా మీరు? నాకు సంబంధం లేదు. అది యాక్చువల్గా వాళ్ళు 27 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా 27 ఉంటారు. మాకు జిల్లా కమిటీ ఏం చేస్తారంటే ఒక దళానికి సంబంధించి ఒక బాధ్యత అప్పగించాయి. వాళ్ళ దళాలకు చెప్తుంది ఏది ఈ దాడి చేయండి మీరు ఇట్లా చేసుకోండి అని చెప్తుంది. అలా మాకేం చెప్తారంటే మీరు నాతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు జిల్లా కమిటీ కోరేళ్ళు. వాళ్ళు కూడా మాకు వాళ్ళ ఫైరింగ్లో మాకు సంబంధం ఉండదు, వాళ్ళతో కూడా మాకు సంబంధం ఉండదు, ఏ సంబంధం మాకు ఉండదు. జస్ట్ ఓన్లీ వాకప్ జస్ట్ చూస్తాం అంతే. వీళ్ళు వాళ్ళు చంపుతారో వీళ్ళు వాళ్ళు చంపుతారో మాకు సంబంధం లేదు. ఏం జరుగుతుంది అనేది మాకు జస్ట్ వాచ్ చేస్తాం అంతే. ఎవరి పాటు జరిగింది ఏంటంటే ఆ ఊర్లో అదే పీరియడ్లో మా సొంతం కలవకోలు విలేజ్లో ఒక సురేంద్ర గౌడ్ అని ఒక ఆయన చనిపోయాడు అదే దాంట్లో. అది ఇంకోటి ఆయన పొరపాటు ఏంటంటే మా అన్నలో కూడా తప్పేం కాదు అది. యాక్చువల్గా ఆయన బ్లాక్ అది కాకి ప్యాంట్ వేసుకున్నాడు. ఆయన బాగా హైట్ ఉంటాడు. ఆయన సివిల్ సైట్ వేసుకున్నాడు కానీ కొంచెం భాస్కర్ గౌడ్ అని అప్పుడు ఎస్ఐ అండి. భాస్కర్ గౌడ్ అంటే ఎస్ఐ. భాస్కర్ గౌడ్ ఎస్ఐ. అప్పుడు కొత్త పోరాగాడు ఎవరు భాస్కర్ గౌడ్ మన క్యాంపస్ నుంచి వచ్చిండు డైరెక్ట్గా. ఏబీ బట్టి ఇంకా మొత్తం కోసుకుంటాడు పిల్లోడు భాస్కర్ గౌడ్. అక్కడ బీజేపీ కానీ ఫుల్ బాగా అప్పట్లో బాగుండే. జస్ట్ మిస్ ఏంటంటే వీళ్ళు నేను అబ్జర్వ్ చేసిన కాడికి రాజన్న కంటే బిఫోర్గా వేరే వాళ్ళు ఫైరింగ్ చేయాలి అక్కడ. యాక్చువల్గా అది స్ట్రక్ అయిందో మనకు తెలియదు. యాక్చువల్గా నెక్స్ట్ రాజన్న వాళ్ళు అటాక్ చేసారు అక్కడ ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ ఫైరింగ్ మనది ఉంటే ఇట్లా ఆటోమేటిక్గా సరెండర్ అవుతారు. ఫస్ట్ ఫైరింగ్ మనది కాలేదు. వీళ్ళు డైరెక్ట్ పోయి లాక్కునే వరకు అక్కడ ఫైరింగ్ వాడు ఓపెన్ చేసాడు. కానీ మీరే రోల్లో లేదు, మాకు సంబంధం చూడటమే మాకు రిపోర్ట్ రాసుకొని వెళ్ళిపోవడం అంతే.